గణేశాయ నమ, గాయత్రీదేవ్యే నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. 16వ తారీఖు అక్టోబర్ 2025 నుండి 31వ తారీఖు అక్టోబర్ 2025 వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో ఈ 15 రోజుల్లో కూడా మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్టయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి. అయితే ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే కనుక అవి తొందరగా చేసేసుకోండి. అలాగే ఆగిపోయిన పనులు ఎదురుకు వెళతాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు నెరవేరుతాయి. చాలా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే సంతానం కలగని వారికి సంతాన ప్రయత్నాలు అంటే ఏదైనా జాతకాలు చూపించుకుని పూజలు చేయించుకున్నా, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు చేయించుకున్నా మీ చక్కగా సంతాన అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు కానీ, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, వ్యాపార ప్రయత్నాలు కానీ ఇవన్నీ కూడా చక్కగా ప్రయత్నం చేయొచ్చు. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడుతుంది. మీకు అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కోరుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. అనేక రకాల చిక్కుముడులు విడిపోతాయని చెప్పొచ్చు. ఏ పని ప్రారంభం చేసినా సరే కొంచెం ఆలస్యంగా జరుగుతుంది తప్ప అన్ని పనులు మీకు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకుంటే బాగుంటుంది. అంతేగాని కోర్టులోను పోలీస్ కేసుల దాకా వెళ్ళిపోయారనుకోండి ఇబ్బందులు పడతారు. ఇక అంతర్గత శత్రువులు బాగా పెరిగిపోతారు, జాగ్రత్త. నరదిష్టి నరఘోష బాగా పెరిగిపోతుంది, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కొంచెం స్వల్పంగా మార్పులు తీసుకొచ్చే అవకాశము, ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారాలు చేసే అవకాశాలు అయితే మాత్రం కనపడుతున్నాయి. అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలి తప్పన బాగా పెరుగుతుంది. విడిపోయినటువంటి వ్యక్తులు కానీ, ప్రేమికులు కానీ మళ్ళీ తిరిగి కలవగలుగుతారు. ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు అయితే పొందగలుగుతారు. వ్యాపార పరంగా కూడా వ్యాపారాన్ని బహుగా విస్తరించే ప్రయత్నాలు చేయగలుగుతారు. నూతన వైద్య విధానాల ద్వారా కూడా మీరు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. భవిష్యత్తు గురించి బాగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. విశేషంగా డబ్బులు కూడా ఖర్చు చేయగలుగుతారు. ఆరోగ్యం విషయంలో కూడా ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నం కూడా చేయగలుగుతారని చెప్పచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారాల పరంగా ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నం చేసి ఉన్నత స్థాయికి వెళ్ళే ప్రయత్నం చేయగలుగుతారు. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఆర్థిక ప్రగతి అయితే కనపడుతోంది. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, వీసా ప్రయత్నాలు కానీ ఫలిస్తాయి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా అధికారులతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకుని జాగ్రత్తగా బాధ్యతగా ఉద్యోగాలు చేసుకుంటే ఇబ్బంది లేదు. లేకపోతే ఒడిదుడుకులు ఎక్కువైపోతాయి. నిరుద్యోగులకి అతి కష్టం మీదే ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి తప్ప సునాయాసంగా ఉద్యోగాలు రావు. కొత్త వారిని ప్రేమించేటప్పుడు, ఎవరికైనా మీ ప్రేమ విషయం చెప్పేటప్పుడు, ప్రపోజ్ చేసేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి, జాగ్రత్త. సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందినా కూడా అవి సరిగ్గా సక్రమంగా మార్గంలో పెట్టుబడులు పెట్టకపోవడం వల్ల నష్టాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపార పెట్టుబడులు పెట్టేటప్పుడు భూములు ఎందు, గృహాల ఎందు, బంగారం ఎందు పెట్టుబడులు పెట్టుకోండి. ఫిక్స్డ్ డిపాజిట్లు లేకపోతే వాటిలో పెట్టుకోండి తప్ప షేర్లో ట్రేడింగ్లో పెడితే ఎక్కువ నష్టపోతారు. గృహాలు లేని వారికి గృహ యోగ్యత కనపడుతుంది. ప్రభుత్వపరమైన గృహ లబ్ధులు కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అవకాశాలతో కూడుకుని గుర్తింపు లభిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ బాగా పెరుగుతాయి. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ చక్కగా పరిష్కరించుకోగలుగుతారు. అప్పుల బాధల నుంచి తొందరగా బయటపడగలుగుతారు. గృహ నిర్మాణ పనులన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి. పొలాలు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, గృహాలు కానీ కొనుగోలు చేసేవారు కూడా చక్కని అవకాశాలతో పాటుగా ఆర్థిక ప్రగతి కనపడుతోంది. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ యోగ్యతతో పాటుగా విద్యార్థులు కూడా అనేక రకాల ఆసక్తులు, చదువు పట్ల ఆసక్తే కాదు మీ టాలెంట్ని బాగా అభివృద్ధి చేసుకోగలుగుతారు. సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అలాగే చదువు యొక్క గొప్పతనాన్ని బాగా తెలుసుకోగలుగుతారు. ఉద్యోగస్తులందరూ కూడా మధ్యవర్తుల ద్వారా మంచి అవకాశాలతో పాటుగా నూతన ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగపరంగా అభివృద్ధి, మెంటల్ టెన్షన్లు తగ్గే అవకాశం కనబడుతోంది. స్త్రీలకు కూడా అందం పట్ల ఆసక్తే కాదు మీ యొక్క గొప్పతనాన్ని ప్రపంచాన్ని తెలియజేసే పనులు చేయగలుగుతారు. అందరితోటి సఖ్యతగా ఉంటారని చెప్పచ్చు. కుటుంబ సమస్యలు పరిష్కారాలు అవుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా డబ్బులు రొటేషన్ అవడమే కాదు, మొండి బకాయిలు వసూలు అవుతాయి, అప్పులు తీరుతాయి. వ్యాపారంలో కొత్త టెక్నాలజీని ఉపయోగించి కానీ లేకపోతే వ్యాపారం ద్వారా ఏ రకంగా ఎదగాలో అద్భుతమైనటువంటి ఆలోచనలు, ఆదర్శవంతంగా కొత్త వ్యాపారస్తులు తీసుకోవడంతో పాటుగా వ్యాపారంలో నైపుణ్యం కనపడుతుందని చెప్పచ్చు. ఏది ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలతలు కనపడుతున్నాయి. అయితే ఇంటికి సంబంధించినటువంటి ఏమైనా అవసరాలు ఉన్నా, చెడిపోయిన వస్తువులున్నా, వాహనాలున్నా, యంత్ర పరికరాలున్నా వాటన్నిటిని కూడా రిపేర్ చేయించుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా మెయింటెనెన్స్లు అంటే గృహానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్లు బ్రహ్మాండంగా చేసుకోగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా అక్కడ ఉండేటటువంటి ఉద్యోగపరమైన సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ ఇవన్నీ తగ్గి అద్భుతమైన ఎదుగుదల కనపడుతోంది. సమయానికి అనుకున్న పనులు చేయడంతో పాటుగా ఒక జీవన విధానం, ఒక క్రమశిక్షణ, ఒక మార్పు, ఒక నైపుణ్యత ఇవన్నీ మీలో మార్పు కనపడుతున్నాయి.
ఆర్థికంగా కూడా చాలా బలపడతారు. అయితే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతుంటే జాగ్రత్తలు తీసుకోండి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం వల్ల, పెట్టుబడుల్లో సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోవడం వల్ల నష్టాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. ఏ పని ప్రారంభం చేసినా సరే అది తొందరగా పూర్తయిపోవాలి. గమ్మున ఆ పని పూర్తి చేసేయాలనే తపన బాగా పెరుగుతుంది. కానీ కంగారులో కొన్ని రకాల తప్పులు చేస్తారు. కాబట్టి శ్రద్ధతో చేయండి. ఇక దాన ధర్మాది కార్యక్రమాలు, తీర్థయాత్రలు, విహారయాత్రలు ఇవన్నీ చేసే అవకాశాలు అయితే మాత్రం మీకు ఎక్కువగానే కనపడుతున్నాయి. అయితే వాహనాలు నడిపేటప్పుడు, డ్రైవింగ్‌లు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడపాలి. ఎందుకంటే అతిగా స్పీడ్‌గా నడిపేసినా, లేకపోతే రకరకాలుగా కంగారుగా వాహనాలు నడిపినా దెబ్బలు తినే అవకాశాలు, లేదా ఎవరినో గుద్దేసేయడమో, లేకపోతే యాక్సిడెంట్లు జరగడమో ఇలాంటివన్నీ కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లయితే కనుక మీరు ధైర్యంగా పోరాడండి. ఎటువంటి సమస్య నుంచి అయినా మీరు బయటపడగలుగుతారు. ఇక వడ్డీ తాకట్టు వ్యాపారస్తులు కూడా ఆశించిన మేర ధన ప్రాప్తి అయితే కనపడకపోయినా మీ వ్యాపారం రొటేషన్ అవుతుంది కాబట్టి నష్టం అయితే రాదు. ఇక మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునేటటువంటి పనులు కానీ, మంచి వ్యక్తులతో సంభాషించడం కానీ ఇవన్నీ కూడా మీకు బాగా కలిసొస్తాయి. ఉద్యోగస్తులకి అధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతోంది. అధికారుల యొక్క మన్నన బాగా పొందగలుగుతారని చెప్పొచ్చు. ఇక ఏ పనైనా సరే తొందరగా పూర్తి చేసే ప్రయత్నం చేయడంతో పాటుగా అనేక రకాల మార్గాల ద్వారా మీ జీవితాన్ని ఎదగడానికి, డబ్బు సంపాదించడానికి, పనులు పూర్తి చేయడానికి అంటే ఎక్కువగా తాపత్రయపడతారని చెప్పొచ్చు. అంటే అనేక మార్గాలు అన్వేషిస్తారు. భార్యాభర్తల మధ్య కూడా ఏదైనా గొడవలు ఉంటే చాలా శాతం తగ్గుతాయి. అపార్థాలు తగ్గుతాయి. సంతానం లేని వారికి సంతానానికి కలిగించే సంతాన యోగ్యత కనపడుతోంది. భూములు, గృహాలు, బంగారము వీటిల్లో చక్కగా పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పొచ్చు. వాటి వల్ల వృద్ధి కూడా మీకు రాబోయే రోజుల్లో వస్తుంది. విదేశీ ప్రయాణాలు కానీ, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు కానీ, విహారయాత్రలు కానీ బాగా కలిసొస్తాయి. వివాహాది శుభకార్యాలు కూడా ఆగిపోయినవి ఎదరకు వెళతాయి. డబ్బులు పెట్టుబడి పెట్టే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడి పెట్టినట్లయితే మీకు అధిక మొత్తంలో ధనలాభం కనపడుతోంది. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ కొనడానికి కానీ, అమ్మడానికి కానీ మీకు అనుకూలంగా కనపడుతోంది ఈ పక్షంలో. ఇక ప్రేమికుల మధ్య కూడా ఇష్టము, ప్రేమ బాగా పెరుగుతాయి. భవిష్యత్తు గురించి కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో కానీ, భార్యాభర్తల మధ్య కానీ సర్దుకుపోయే మనస్తత్వం వల్ల గొడవలు చాలా శాతం తగ్గుముఖం పడతాయి. ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డు లభించే అవకాశం కనపడుతోంది. ఆర్థికంగా బలపడతారు. అవసరానికి, సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ముఖ్యమైనటువంటి అప్పులు ఎప్పటి నుంచో తీరని అప్పులు ఉంటే కనుక తీర్చగలుగుతారని చెప్పొచ్చు. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, శారీరక సంబంధాలు తీర్చుకోవడంతో పాటుగా సంతోషంగా వాళ్ళతో కాలం గడుపుతారు. వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి మీరు అనుకున్న రీతిలో మంచి సంబంధాలు రావడమే కాదు, వివాహాలు తొందరగా కుదురుతాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రయత్నం చేసేవారు కూడా అవకాశాలు మంచిగా వస్తాయి. ఉద్యోగస్తులందరూ కూడా, ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా నూతన వస్తువులు తయారు చేయడం, ప్రయోగాలు చేయడం, అలాగే చదువును బాగా ఉపయోగించుకోవడం చేస్తారని చెప్పొచ్చు. ఇక ఉద్యోగస్తులకి పదోన్నతులు, పదవీ అధికార యోగ్యతలతో పాటుగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి మంచి అవకాశాలతో పాటుగా ఆర్థిక వృద్ధి కనపడుతోంది. స్త్రీలకి భర్తతో సంతోషము, కుటుంబంలో ఆనందము, ఆర్థిక ప్రగతి, వస్తులాభము, ఆనందము కనపడుతోంది. ఇక ఉద్యోగపరంగా ఏదైనా ప్రయత్నాలు చేసినా స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు, మీ కాళ్ళ మీద మీరు నిలబడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు కూడా వృత్తిపరంగా, వ్యాపారపరంగా మంచి ఉన్నతమైన స్థాయికి వెళ్ళగలుగుతారు. వ్యాపారంలో తెలివితేటలు బాగా ఉపయోగపడతాయి. పెట్టుబడులు బాగా పెట్టగలుగుతారు. భవిష్యత్తుని, కాలాన్ని అర్థం చేసుకోగలుగుతారు. టెక్నాలజీని ఉపయోగించుకుని మీరు వ్యాపారాలు చేయడం వల్ల కూడా చక్కని లాభాలు అయితే పొందగలుగుతారు. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ